సోదరీ సోదరులారా, బాగున్నారా? ఈరోజు మనం ఆదికాండం 50వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన హృదయాలను దేవుని వాక్యానికి సిద్ధపరచుకుందాం. దేవా, తండ్రి, నీ వాక్యం మా పాదాలకు దీపమై, మా త్రోవకు వెలుగై, మా ఆత్మలకు ఆహారమై, మా ఆలోచనలకు ఆధారమై, శోధనలలో జయం ప్రసాదించున్నట్లు వాక్య ప్రకటనకు మీ దీవెనలు చేర్చి మమ్ములను ఉజ్జీవింపచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో యాకోబు మృతిని గురించి వినబోతున్నాం. యాకోబును కనాను దేశంలో సమాధి చేశారు. ఆ తరువాత యోసేపు కూడా చనిపోతాడు. ఈ రెండూ మరణవార్తలే. మరణం అనే మాట మొట్టమొదటిసారి ఆదికాండం 3వ అధ్యాయంలో వినబడింది. అయితే ఈ మరణాన్ని మానవుడే కోరి తెచ్చుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు హెచ్చరిక చేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చస్తావు. ఇది నరునికి దేవుడిచ్చిన ఆజ్ఞ. దైవాజ్ఞను మీరి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు మానవుడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు హెచ్చరిక చేస్తూ అన్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ప్రవేశించాయి. ఎందుకనగా మనుష్యులందరూ పాపం చేశారు. మరణం అందరికీ సంప్రాప్తమైనది. ఆదికాండం గ్రంథమంతా ఇదే సత్యాన్ని రుజువు చేస్తుంది. పాపమనేది ఊహ కాదు, మరణమనేది వాస్తవం. ఆదికాండం ఏదెను తోటలో దేవునితో మానవునితో ఆరంభమై ఈజిప్టులో ఒక శవపేటికతో ముగుస్తుంది. ఆదికాండం గ్రంథమంతా మనకు నేర్పుతున్న సత్యం ఇదే. మానవ కుటుంబంలోనికి పాపం వచ్చి మానవులందర్నీ చావుగొట్టు మనుష్యులనుగా చేసి విడిచింది. అయితే దేవుడు విశ్వసనీయుడని, మానవుడు జీవమార్గాన్ని కనుగొనేటందుకు మార్గం చూపుతాడని ఈ గ్రంథంలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు 50వ అధ్యాయంలో 1వ వచనం నుండి వినండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గురించి ఏడ్చి తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. సంతాపాన్ని వెలిబుచ్చాడు. యోసేపు తన తండ్రిని ఎంతో ప్రేమించాడు. ఈ రోజున కుటుంబాలలో పిల్లలకు తల్లిదండ్రులను గురించి శ్రద్ధ సన్నగిల్లుతున్నది. ఈ రోజున కుటుంబాలలో తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు బహు కొద్దిమంది. 1 యోహాను 2వ అధ్యాయంలో 3 గుంపులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, యువకులారా, తల్లిదండ్రులారా అంటూ సంబోధిస్తున్నాడు. తండ్రులు తమ అనుభవంలో నుండి యువతీ యువకులకు నేర్పగలిగింది ఎంతో ఉంది. తండ్రి దీవెన బిడ్డలకు ఎంతో మేలు. వారి భవిష్యత్తుకు తండ్రి ప్రార్థన ఎంతో అవసరం. యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును అనగా యాకోబును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు. శవాన్ని ఈజిప్టు వారు సిద్ధపరిచే విధానం ఎంతో ఘనమైనది. ఈజిప్టు త్రవ్వకాలలో బయలుపడిన అవశేషాలు ఈ సత్యాన్ని వెల్లడి చేస్తాయి. శవాలను సుగంధ ద్రవ్యాలతో భూస్థాపనకు సిద్ధపరచటంలో ఈజిప్టు దేశీయులను మించిన వారు ఎవ్వరూ లేరు. యోసేపు వైద్యులను పిలిపించి తండ్రి శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయించాడు. ఈజిప్టు నాగరికత నాటి ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందినది. అప్పటి శవాలు నేటి వరకు కూడా చెడిపోకుండా భూగర్భంలో పదిలంగా ఉన్నాయంటే ఈజిప్టు వారి శాస్త్రీయ రసాయనిక విజ్ఞానానికి జోహారులు. హెబ్రోనులో నేటి వరకు అప్పటి అవశేషాలు దొరుకుతూనే ఉన్నాయి. యాకోబు చనిపోకముందు తన కోరికను వెలిబుచ్చాడు. నన్ను మక్పేలా గుహలో పాతిపెట్టండి అని అడిగాడు. యాకోబుకు ఉన్న పునరుత్థాన నిరీక్షణ గొప్పది. దేవుడు తనను సమాధి నుండి లేపుతాడు. అప్పుడు తాను వాగ్దత్త భూమిలోనే ఉండాలి.
అక్కడే తాను లేపబడాలి అనేది అతని వాంఛ. ఈ రోజున మన విశ్వాసమేమిటి? యేసుక్రీస్తు యొక్క సంఘ నిరీక్షణ ఏది? యేసు ప్రభువు వస్తాడని, తన సంఘ వధువును తీసుకువెళుతాడని, తనతో కూడా పరలోకంలో సదాకాలం ఉంచుకుంటాడని సంఘం నిరీక్షిస్తుంది. మనం అంతరిక్షంలో నూతన యెరూషలేములో ఉంటాము. మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉన్నది. యూదులకు ఉన్న ఇహలోక రాజ్య వాగ్దానాన్ని మించినది మనకున్నది. మనకు పరలోక రాజ్య వారసత్వం యేసుక్రీస్తును బట్టి సంక్రమించింది. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడే వారి కోసం దినములు సంపూర్ణమగునట్లు యాకోబు కోసం 40 సంపూర్ణ దినములు ప్రకటించబడినవి. యాకోబును గురించి ఈజిప్టు వారు 70 రోజులు అంగలార్చారు, సంతాపం వెలిబుచ్చారు. 40 రోజులు శవాలను సమాధి కోసం సిద్ధపరిచారు. ఎన్నెన్నో సుగంధ ద్రవ్యాలు, ఓషధులు వాడారు. ఈజిప్టు దేశీయులందరూ యాకోబు కోసం సంతాపం వెలిబుచ్చారు. వారు లాంఛనప్రాయంగా ఇది చేయలేదు. యాకోబు ఈజిప్టు దేశంలో ఒక గొప్ప భక్తుడుగా అందరికీ తెలుసు. యోసేపునకు తండ్రి గనుక అందరూ అతణ్ణి ఎంతో అభిమానించారు. యోసేపు ఈజిప్టు దేశాన్ని సంరక్షించిన పరిపాలకుడు. యాకోబు అందరికీ చిరపరిచితుడైన భక్తుడు. యాకోబును గూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడాడు. మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా మాటగా చెప్పండి. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కనానులో నా నిమిత్తం సమాధి తవ్వించుకున్నాను, అందులోనే నన్ను పాతిపెట్టమని నా తండ్రి కోరాడు. కాబట్టి తమ సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మళ్లీ వస్తాను. ఫరో అన్నాడు, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళిపోయాడు. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఈజిప్టు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటివారు వెళ్లారు. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రం గోషేను దేశంలో విడిచిపెట్టారు. సోదరీ సోదరులారా, గమనించారా? ఈజిప్టు దేశమంతటా యోసేపు మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ప్రజలు అతణ్ణి ఎంతో గౌరవించారు, ప్రేమించారు. అతని పట్ల ఎంతో కృతజ్ఞతను వెలిబుచ్చారు. ఒక పెద్ద ఊరేగింపు బయలుదేరింది. ప్రపంచం మొత్తంలో అంత పెద్ద సమాధి కార్యక్రమం ఎక్కడా జరిగి ఉండలేదు. ఈజిప్టు నుండి కనానులోని హెబ్రోనుకు ఈ ఊరేగింపు తరలి వెళ్ళింది. వారు రథములు పూంచి పెద్ద సమూహంగా బయలుదేరారు. వీరు తిరిగి వస్తారని ఫరో నమ్మాడు. యోసేపు సేవలు ఇంకా ఈజిప్టుకు కావాలి. అతడు తిరిగి రావాలని ఫరో ఎంతగానో ఆశించాడు. యొర్దానుకు అవతల ఉన్న అఠదు కళ్ళము వద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చారు. యోసేపు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖించాడు. ఆ దేశమందు నివసించిన కనానీయులు అఠదు కళ్ళము వద్ద వారి సంతాపం చూచి, ఇది ఈజిప్టు వారికి మిక్కుటమైన దుఃఖము అని చెప్పుకున్నారు. గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అనే పేరు పెట్టబడింది. అది యొర్దానుకు అవతల ఉన్నది. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవాన్ని తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టారు. దానిని, ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా ఉండే నిమిత్తం మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద కొన్నాడు. ఈ సందర్భంలో మా శ్రోతలు ఒక విషయం గుర్తించాలి. బెత్లెహేము మక్పేలా నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాహేలు అక్కడే పాతిపెట్టబడింది. యాకోబును రాహేలు సమాధి దగ్గరే ఎందుకు పాతిపెట్టలేదు? ఎందుకనగా అబ్రహాము ఈ గుహను కొన్నాడు, వెల చెల్లించి ఆ స్థలాన్ని సంపాదించాడు. గనుక యాకోబు తన పూర్వీకుల సరసన పాతిపెట్టబడాలని కోరాడు. తన పూర్వీకులందరికీ
పునరుత్థాన నిరీక్షణ ఉన్నది. వాగ్దత్త భూమిలోనే తన పూర్వీకుల మధ్యనే ఉండి లేపబడడం అతనిలో ఉన్న చిరకాల వాంఛ. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడు, అతని సహోదరులు, అతని తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లిన వారందరూ తిరిగి ఈజిప్టుకు వచ్చారు. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందడం చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు తప్పకుండా కీడు చేస్తాడు అనుకున్నారు. వారు యోసేపునకు వర్తమానం పంపారు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేశారు గనుక దయచేసి వారి అపరాధమును పాపమును క్షమించుమని వేడుకోవలసిందిగా కోరాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని దాసులమైన మా అపరాధం క్షమించాలి. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుతూ ఉండగా అతడు ఏడ్చాడు. యాకోబు చనిపోకముందు వీరందరూ తండ్రికి తమ భయాందోళనలు వెలిబుచ్చారు. యోసేపు ప్రతీకారం చేస్తాడేమో అని వారు భయపడ్డారు. అందుచేత యాకోబు ఈ విధంగా యోసేపునకు వర్తమానం పంపాడు. క్షమించమని వారి చేత అడిగించాడు. వీరు తమ పాపములను గురించి పశ్చాత్తాపం చెందుతున్నారు. యోసేపు దుఃఖం ఆపుకోలేకపోయాడు. అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులము అన్నారు. శ్రోతలు వింటున్నారా? యోసేపు కన్న కలలు వాస్తవమని పదే పదే దేవుడు ప్రదర్శనాత్మకంగా చూపుతున్నాడు. యోసేపు పనకు మిగతా పనులన్నీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. అప్పుడు యోసేపు అన్నాడు, భయపడకండి, నేను దేవుని స్థానమందున్నానా? గమనించండి, యోసేపు ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు మా శ్రోతలు ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంతో సరిపోల్చి చూసుకోవాలి. ఈ 2 వచనాలు కలిపి చెప్తాను, వినండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. ఇది మనకందరికీ వర్తించే విశ్వాస సూత్రం. ఇందులో విశ్వాసుల ఆశాభావం సహజాతీతమై ఎంతో ఆదరణ కలిగిస్తుంది. సోదరీ సోదరులారా, ఒక విషయం మీరెన్నడూ మర్చిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇది జరగనిచ్చాడు అని అడుగుతారా? దేవుడు మనకు ఉత్తరోత్తర మేలు కలగడానికి అట్టి సంఘటనలను జరగనిస్తాడు. ఇది మనం నమ్మి తీరాలి. యోసేపు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. యోసేపు వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. అతని తండ్రి కుటుంబీకులు ఈజిప్టులో నివసించారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడ్డారు. అంటే యోసేపు తన మనుమలను, ముదిమనుమలను, వారి పిల్లలను కూడా చూచాడు. ఇప్పుడు మనం ఆదికాండం చిట్ట చివరికి వచ్చాం. యోసేపు తన సహోదరులను చూచి అన్నాడు, నేను చనిపోతున్నాను. దేవుడు మిమ్ములను నిశ్చయముగా చూడడానికి వస్తాడు. ఈ దేశంలో నుండి వాగ్దత్త దేశానికి, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్ములను తీసుకొని పోతాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడడానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి. ఈ విషయమై యోసేపు తన సహోదరుల చేత ప్రమాణం చేయించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో మృతి చెందాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధం చేసి ఈజిప్టు దేశమందు ఒక పెట్టెలో ఉంచారు. శ్రోతలు, ఇంతటితో ఆదికాండం ముగిసింది. ఈ గ్రంథం ఆరంభంలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఈ గ్రంథం ముగింపులో ఈజిప్టు దేశమందు సమాధి పెట్టె.
అందులో యోసేపు. ఈ మధ్యకాలంలో ఏమి జరిగింది? పాపమనే దుష్టశక్తి మానవ సంబంధాలను కలుషితం చేసింది. ఇప్పుడు మనకు మరో ప్రశ్న ఎదురవుతుంది. యోసేపును కనానుకు తీసుకొని వెళ్లి అక్కడే ఎందుకు సమాధి చెయ్యలేదు? దీనికి కారణం ఉంది. యోసేపు ఈజిప్టు దేశంలో చాలా గొప్ప వ్యక్తి గనుక అతని శవాన్ని ఈజిప్టు నుండి తరలించడం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. యోసేపును ఈజిప్టు వారు తమ మనిషిగానే గుర్తించారు, ఘనపరిచారు. అతని సమాధి వద్ద జ్ఞాపకార్థంగా ఒక స్తూపం నిర్మించారు. యోసేపు అన్నాడు, మీరు ఇక్కడ నుండి కనానుకు వెళ్ళిపోతారు, అప్పుడు నా ఎముకలను పట్టుక వెళ్ళండి. కనాను దేశంలోనే సమాధి చెయ్యండి. నేను అక్కడే పునరుత్థానం చెందుతాను, అక్కడే లేపబడి వాగ్దత్త భూమిలో ఉంటాను. ఇది యోసేపు నిరీక్షణ. అంతేకాదు, అలనాటి గోత్రకర్తలందరికీ అదే నిరీక్షణ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంతో ఆదికాండం సందేశం ముగిస్తాము. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. సోదరీ సోదరులారా, ఆదికాండం ఇంతటితో ముగిసింది. ఈ గ్రంథంలోని 50వ అధ్యాయం మనకెన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్పుతుంది. యోసేపు జీవితమంతా దేవుని సంకల్ప పరిధిలో గడిచింది. యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా యోసేపు జీవితం కొనసాగింది. అతన్ని గుంటలో పడదోశారు. అతడు బానిసగా అమ్మబడ్డాడు. ఆ తరువాత అతడు పైకి అత్యున్నత పదవికి హెచ్చించబడ్డాడు. యోసేపు అవసాన కాలంలో అతని వ్యక్తిత్వం ఆధ్యాత్మిక వికాసంలో పరాకాష్ఠ బిందువుకు చేరుకున్నది. 24వ వచనంలో యోసేపు అన్నమాట ఎంతో ప్రవచనాత్మకమైనది. జరగబోయే సంఘటనలను ప్రవచిస్తోంది. నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడడానికి వస్తాడు. ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్ములను తీసుకువెడతాడు. ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు నిర్గమకాండంలో మొదలై యెహోషువ గ్రంథంలో ముగింపునకు వస్తుంది. యాకోబు కుటుంబాన్ని దేవుడు ఒక గొప్ప జాతిగా రూపొందించబోతున్నాడు. వారిని ఈజిప్టు నుండి బయటికి నడిపిస్తాడు, వాగ్దత్త భూమిలోకి చేరుస్తాడు. ఇక్కడ యోసేపు ఒక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జాతి ఈ వాగ్దానం మీదనే ఆధారపడి ఉంది. దేవుడు తన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు అనే స్థిరమైన విశ్వాసం ఈ జాతికి ఉంది. ఇది జాతీయ నిరీక్షణ. యోసేపు చనిపోతూ ఈ మాట పలికాడు. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా తిరిగి తమ స్వదేశానికి, వాగ్దత్త భూమికి వస్తారు. దేవుని బిడ్డలు తమ జీవితకాలమంతా దేవుని వాగ్దానాలపై ఆధారపడి విశ్వాసంతో జీవిస్తారు. విశ్వాసం అనేది శరీరంలోని కండరముల వంటిది. సాధన ద్వారా, వ్యాయామం ద్వారా కండరాలు బలపడతాయి. మనం కూడా మన విశ్వాసాన్ని సాధన చేస్తే యోసేపు నిరీక్షణకు వారసులమవుతాము. విశ్వాసం ఒక ఆవగింజ. దాన్ని సరిగా హృదయంలో నాటితే, దాన్ని పెంచితే అది మహావృక్షమవుతుంది. ఆవగింజ చిన్నదే అయినా అది నాటబడినదై సరిగా ఎదిగితే సమస్యలను తొలగించేటంత బలాన్ని పుంజుకుంటుంది. ఈ పాఠంలో మరో పరమసత్యం ఉంది. యోసేపు 20వ వచనంలో అన్నాడు, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. యోసేపు సోదరుల కీడు నుండి దేవుడు అతనికి మేలు కలిగేటట్లు చేశాడు. పోతిఫరు భార్య అతని మీద వేసిన అభాండం, పానదాయకుడు అతన్ని మరచిపోవడం, 7 సంవత్సరాల కరువు, ఇవన్నీ యోసేపునకు మేలుగానే పరిణమించాయి. శ్రోతలు, క్రీస్తునందు మనకు ఎంతో క్షేమము, భద్రత. మనకు క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. మనకు మనలను ప్రేమించిన ప్రభువుకు ఎడబాటు లేదు.
అంతేకాదు క్రీస్తునందున్న బిడ్డలకు ఎట్టి కలవరమూ ఉండదు. సైతాను తలపెట్టిన కీడు మనకు మేలుగా పరిణమిస్తుంది. అనగా మన దేవుడు అలా చేయగల సమర్థుడు. ఈ పాఠంలో మరో ముఖ్య సత్యం మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. అహరోను, మోషే, ఏలీ, బాప్తిస్మకుడైన యోహాను వీరు లేవి గోత్రికులు. దావీదు, యేసుక్రీస్తు యూదా గోత్రికులు. సంసోను దాను గోత్రికుడు. ఏలీయా నఫ్తాలి గోత్రికుడు. యెహోషువ, గిద్యోను, సమూయేలు యోసేపు గోత్రికులు. సౌలు, ఎస్తేరు, అపొస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రికులు. ఈ 12 గోత్రకర్తలను యాకోబు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తల వంచండి. పరిశుద్ధ దేవా, నీ ఆశీర్వాదాలన్నిటినీ లెక్కించడానికి నిత్యత్వపు కాలము సరిపోదు. నీ వాక్యాశీర్వాదముల కొరకు నీకు కృతజ్ఞులం. తండ్రి, నీవు మాకనుగ్రహించిన ఈ అమూల్యమైన పాఠం కోసం నీకెంతో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. మేము నేర్చుకున్న పాఠాలను మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని బ్రతకడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయి. మేము నీ మహిమార్థమై ఈ లోకములో జీవించడానికి బైబిలులో కొందరు వ్యక్తుల జీవితాలలో నీ కృప అపరిమితముగా విస్తరించిన వైనం చూడడానికి మాకు కనువిప్పు కలిగించుమని నేటి పాఠమందలి విషాదకరమైన సంఘటనలను బట్టి మా జీవితాలను మేము సరిదిద్దుకోవడానికి నీ కృపా విశేషము మాకు అనుగ్రహించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.